ఏపీ ఏసీబీ అధికారుల వలలో చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్. ఏసీబీ చరిత్రలోనే ఇంత అమౌంట్ ఎప్పుడు చిక్కలేదు ఇప్పటిదాకా అని చెప్పి అధికారులు కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి 50 లక్షలకు సంబంధించి లంచం కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆయనను ఏసీబీ పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఏకలవ్య స్కూల్స్ ఏవైతే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కోసం ఆయన ఈ డబ్బుని డిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. లంచం డిమాండ్ చేసి ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ మొదటి విడతలో 25 లక్షల లంచం తీసుకున్నాడు. లక్షల లంచం తీసుకునే ప్రయత్నంలోనే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టు మనకు తెలుస్తుంది. మరో 25 లక్షల డిమాండ్ కూడా చేశాడు. ఏసీబీ చరిత్రలోనే ఇది రికార్డు స్థాయిలో దొరికాడు. ఇలాంటి ఒక పెద్ద తిమింగిలం దొరకడం అనేది ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదని చెప్పి అధికారులు కూడా చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఏసీబీ అధికారులు ఏమన్నారో ఒక్కసారి వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఐజీ మేడం గారు ఒక డైరెక్టర్ మేడం గారు యొక్క ఆధ్వర్యంలో, జేడీ మేడం గారి ఆధ్వర్యంలో కూడా మేము జాయింట్ ఆపరేషన్ రామమూర్తి గారని వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన నేను ఇక్కడ రోకల బీవీ సుబ్బారావు అని, నేను రోకల ఏసీబీ రేంజ్ ఆఫీసర్ని. వచ్చిన దాని మీద కంప్లైంట్ మీద వారు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఈరోజు ఇక్కడ సిఈ గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన సిఈ గారు అని చెప్పి సిఈ గారు చేస్తుంటారు. ఈయన దీన్ని గిరిజన వెల్ఫేర్ దానికి హాస్టల్స్ అన్నిటి కూడా గిరిజన నాటి సంస్థలకి ఈయన చీఫ్ ఇంజనీర్ గారు. ఈయన ఆఫీసులో ఈయన ఏంటంటే ఇంతకుముందు కాంట్రాక్టర్ రాజు గారు ఉన్నారు, వారు కాంట్రాక్ట్ చేశారు గిరిజన స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్ అనే దాని మీద సివిల్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా చేశారు. అంటే పాడేరు, విశాఖపట్నం అన్ని చోట్ల కూడా మొత్తం అన్ని చోట్ల రూరల్ ఏరియాస్ ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఈయన సివిల్ కాంట్రాక్టర్గా పనిచేశాడు రాజు గారు. దాని నిమిత్తం ఆయనకి 35.50 లక్షల దాకా ఆయనకి రావాల్సిన సొమ్ములు ఉన్నాయి. దాన్ని బిల్స్ చేసి ఇవ్వడానికి ఆయన బిల్స్ చేయడానికి ఇక్కడ ఈ యొక్క సిఏ గారి పెండింగ్ ఉంచుకున్నారు. అవి ఇవ్వకుండా ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన తట్టుకోలేక అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసరికి ఆయన అప్రోచ్ చేయడం జరిగింది, మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. దాని మీద అంటే దాని 35.50 లక్షలు దాని శాంక్షన్ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారండి. ఈయన 5 కోట్ల రూపాయలు ఈయనకి డబ్బులు పని నిమిత్తం చేయాలంటే మీకు బిల్లు చేయాలంటే మీకు 5 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పి, లేకపోతే లేదని చెప్పి ఇబ్బంది పెడితే మొదటి విడిగా ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పి ఈవేళ వచ్చి నేను వచ్చి ఇస్తానని చెప్పి మాకు ఇష్టం లేక అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అతనికి డబ్బులు ఇచ్చి ఇది తప్పుడు పని చేయడం ఇష్టం లేక ఆయన మాకు అప్రోచ్ అయ్యి మాకు ఇవ్వగా 25 లక్షలతో ఈవేళ ఉదయం వారి ఆఫీసులో వారిని రెడ్ హ్యాండెడ్గా వారిని క్యాష్లో లంచం తీసుకుంటున్నా 25 లక్షలు రికవర్ చేసాం. వారి చేతులు కడగా వారికి కూడా మనకి కెమికల్ టెస్ట్ చేస్తే కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది.